హాయ్ హలో అండి, వెల్కమ్ టు బ్యాక్ మై వీడియోస్. ఈరోజైతే మీకు కేదార్నాథ్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నానండి. అక్కడికైతే ఫస్ట్ వెళ్ళాలంటే మనమైతే ట్రైన్లో జర్నీ చేసి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి అయితే హరిద్వార్ వెళ్ళాలండి. మా అమ్మ అయితే టూరిస్ట్ తీస్తుందండి. టూరిస్ట్ అయితే అందరినీ తీసుకెళ్తుంది మా అమ్మ. 20 మందిని తీసుకొని వెళ్ళిందండి. అయితే ఫస్ట్ అయితే హరిద్వార్కి అయితే వెళ్ళారు. ఇక్కడ నది చూసారా, గంగా నది ఎంత బాగా ప్రవహిస్తుందో. అక్కడ అమ్మవారు కూడా ఉందండి. అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటారు. చూసారా గుడి ఎంత బాగుందో. అమ్మవారు అయితే చాలా బాగుంటుందండి. నీళ్ళల్లో కట్టారు. చాలా బాగుంటుంది. ఒక నిమిషంలో అన్నం అవుతుందండి. యమునా మాత అండి. చూడండి గుడి ఎంత బాగుందో. అక్కడ మహిమ చాలా బాగుంటుందండి. అసలు అక్కడ మహిమలు వివరించాలంటే ఒక్కరోజు కాదు, ఒక్క నెల కూడా సరిపోదండి. అంత బాగుంటాయండి అక్కడ. ప్రకృతి అందాలైనా, వాటర్ అయినా అసలు ఎంత బాగుంటుందంటే అంత చాలా బాగుంటాయండి అక్కడైతే. నీళ్ళు ఎంత చల్లగా ఉంటాయి. మొత్తం కడిగి వస్తాయి కదండి వాటర్ కిందకి. ఇట్లా చేయి పెట్టి ఫ్రీజ్ అయిపోతాయండి. చూస్తే అయితే ఎంత బాగా ఉంటాయండి నీళ్ళు. చూసుకొని వెళ్ళాలండి. ఊరికి బస్సు కానీ ఏమీ ఉండయండి. డోలీలో మళ్ళా నడుచుకుంటూ వెళ్ళడము ఉంటాయండి. అందరు నడుచుకుంటూనే వెళ్తారండి. చేతగాని వాళ్ళు డోలీలు ఉంటాయండి. డోలీలు గుర్రాలు అలా వెళ్తారు. వాటర్ ఫాల్స్ ఇక్కడ సడన్గా వర్షం పడుతుంది, సడన్గా ఉండబోతుంది. వాతావరణం డిఫరెంట్ చేంజ్ అయితేనే ఉంటాయండి. ఎక్కువ శాతం అయితే వర్షమే పడుతుందండి. చూసారా వాటర్ ఫాల్ ఎంత బాగున్నాయో. ఒక్కొక్కసారి ఇక్కడేనండి నీళ్ళు బాగా వస్తాయి, కొన్ని కూడా రాదు వర్షం పడితే. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. కేదార్నాథ్ కండి ఇట్లా గుర్రాల పైన వెళ్ళాలండి కేదార్నాథ్కు. నేను వెళ్ళినప్పుడు కూడా గుర్రాల మీద వెళ్ళానండి. నడిచే మా అన్నయ్య కొడుకు నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేసాడండి. ఇక్కడ వనమూలికలు ఇక్కడ చాలా ఉంటాయండి. మనకు తెలియదు కానీ ఎంత ఉంటాయంటే అసలు నిజంగా హిమాలయాలు అంటారు. ఇక్కడే దొరుకుతాయి. అసలు నిజంగా వనమూలికలు, ఔషధాలు ఎన్నో ఉంటాయండి. వేల రకాలుగా ఉంటాయి ఇక్కడ. వెళ్ళొచ్చండి కేదార్నాథ్కి ఈజీగా వెళ్ళి రావచ్చు. పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళేసి రావచ్చు. ఏమీ కాదండి. వర్షం పడితే కొంచెం ఇబ్బంది అవుతుంది అంతేకాని ఈజీగా వెళ్ళేసి రావచ్చు అండి. వెనకటి రోజులలో అయితే కాశీకి వెళ్తే తిరిగి రారా అని అనేవాళ్ళు, కానీ ఇప్పుడైతే చంద్రమండలమే వెళ్ళేసి వస్తున్నారు. ఎందుకు రారండి? ఈజీగా వస్తుంది. అంటే కొంచెం చేతన కాని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వర్షము సర్ది అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త. స్వెటర్స్, మఫ్లర్స్ అన్నీ తీసుకొని మెడిసిన్ దగ్గర పెట్టుకొని వెళ్తే ఏం కాదండి, వెళ్ళి రావచ్చు. ముసలి నడుచుకుంటూ వెళ్తారండి. ఏజ్డ్ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటారు. కేదార్నాథ్ టెంపుల్ అండి. చూసారా, దర్శనం చేసుకొని మొక్కుకోండి. అందరికీ శుభం కలగాలి. Finally, I reached my destination. Har Har Mahadev.